సో మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అండ్ గుడ్ సైన్గా చెప్పవచ్చండి. మరి 2025 ఇయర్ జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, నేను ఏ టెక్నాలజీస్ మంచి డిమాండ్ ఉంటాయని నేను చెప్పడం లేదు. టెక్నాలజీస్ అందరూ కూడా మ్యాక్సిమం అందరికి తెలిసినవే, బట్ బ్రీఫ్గా అయితే నేను తర్వాత చెప్తాను. బట్ అసలు సిచ్యువేషన్ ఏంటి, ఓపెనింగ్స్ పరంగా ఎలా ఉంటాయి, ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ లెవెల్ జాబ్స్కి, అది ఎంట్రీ కావచ్చు, మిడ్ కావచ్చు, సీనియర్ కావచ్చు, మేనేజ్మెంట్ లెవెల్ కావచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, 2025 ఇయర్లో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అండ్ అంటే మన టెక్ ఇండస్ట్రీ అంటే జాబ్ ఓపెనింగ్స్ బ్యాక్ అయ్యాయా, ఏమన్నా మాస్ హైరింగ్ జరుగుతుందా, ఓకే అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కూడా ఒక ఫేవరెట్ చేయండి, మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ మర్చిపోకుండా లైక్ చేస్తుండే మన వీడియోస్, మన కంటెంట్ నచ్చితే మాత్రం అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, మనం మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. నిజంగానే మళ్ళీ ఈ 2025 ఇయర్లో మన ఐటీ ఇండస్ట్రీ జాబ్ ఓపెనింగ్స్ పరంగా మళ్ళీ బ్యాక్ అవుతుందా, చాలామంది డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇంకొక 1 మంత్లోనే మనకి 2025 ఇయర్ కూడా రాబోతుంది కాబట్టి. సో దీనికి నా అనాలిసిస్ ఏంటంటే, సో 23 మరీ వరస్ట్గా ఉందండి. 22, 23 చాలా వరస్ట్ అనిపించింది ఐటీ ఇండస్ట్రీలో. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ లే ఆఫ్స్ జరిగాయి. అండ్ చాలా కంపెనీస్ 2022లో లే ఆఫ్స్ చేశాయి, 23లో రీస్ట్రక్చరింగ్ చేశాయి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని రీస్ట్రక్చరింగ్ చేసుకున్నారు. రీస్ట్రక్చరింగ్ అంటే వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ని చూసుకున్నారు. అంటే ఎంప్లాయీస్ని తీసేసైనా సరే అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ని చూపించుకోవడానికి వాళ్ళు కాస్ట్ కటింగ్ అయితే చేస్తారు. సో అందువల్ల 2023 అనేది ఐటీ ఇండస్ట్రీలో చాలా మార్పులు, చేంజెస్ వచ్చాయండి. హైరింగ్ ప్రాసెస్ కూడా చాలా జాగ్రత్తగా చేశారు. బీజీవి చాలా చేంజెస్ చేశారు. మొత్తం రీస్ట్రక్చరింగ్ అనేది జరిగిందండి 2023 ఇయర్లో. ఓకే, సో అందువల్ల చాలా లేట్గా, స్లోగా హైరింగ్ ప్రాసెస్ జరిగాయి అండ్ లే ఆఫ్స్ జరిగాయి. సో చాలా వరస్ట్ సిచ్యువేషన్ అనుకోవచ్చు 22 అండ్ 23. 24 ఇయర్ అంటే ఇప్పుడు కరెంట్ రన్నింగ్ ఇయర్ మాత్రం చాలా మోడరేట్ అని చెప్పుకోవచ్చు. మరీ లే ఆఫ్స్ లేవు, మరీ హ్యూజ్ హైరింగ్ లేదు, మాస్ హైరింగ్ లేదు. బట్ మన ఇండియా అయితే మాత్రం ఓకే, కంపేర్ టు అదర్ కంట్రీస్, యూఎస్, యూకే ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మాత్రం బెటర్ అనిపించింది కంపేర్ టు అదర్ కంట్రీస్. ఎందుకంటే ఈవెన్ మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా చాలా హైరింగ్ జరిగింది ఓవరాల్ అన్ని టెక్నాలజీ మీద. బట్ యూఎస్, యూకేలో అలా లేదు. ఎవరికైతే మినిమం 6 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఇలా ఉంటేనే హైరింగ్ జరుగుతుంది ప్రజెంట్ కూడా, ఇది యూఎస్, యూకే మార్కెట్ అయితే ఐటీ ఇండస్ట్రీలో. ఓకే, బట్ మన ఇండియా చాలా బెటర్ అనుకోవచ్చు ఆ విషయంలో. సో జాబ్ ఓపెనింగ్స్ అయితే హ్యూజ్ లేవు, మాస్ హైరింగ్ జరగలేదు. బట్ మరి లే ఆఫ్స్ కూడా చాలా తగ్గాయి కంపేర్ టు 22, 23 ఇయర్. మరి 2025 ఇయర్ ఎలా ఉండిపోతుంది, మరి 2023, 24 లా ఉంటుందా, ఏమైనా బెటర్ అప్రోచ్మెంట్ ఉంటుందా, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటుందా అంటే 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే దానికి రీజన్ కూడా చాలా రీజన్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ది ఏంటంటే, ఆయా కంట్రీస్ యొక్క అందరూ అధిపతులు ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్స్, వాళ్ళందరూ కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. టెక్నాలజీ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ గ్రోత్ సైడ్ చాలా కంట్రీస్ అయితే చూస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ మీరు కూడా గమనించే ఉంటారు, ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్ ఆన్వర్డ్స్ చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ని, వెబ్సైట్స్ని, టెక్నాలజీని చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది లాస్ట్ 1 ఇయర్ నుండి. సో అందువల్ల ఆయా కంట్రీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అనే ఈ టెక్నాలజీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా. ట్రై చేయడం కాదు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ టెక్నాలజీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల టెక్నాలజీ అనేది గ్రో అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తాయి. ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తే హైరింగ్ జరగాలి. హైరింగ్ ఎవరిని తీసుకుంటారంటే, ఏవైతే ఇప్పుడు వీళ్ళకి కావాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఆర్పీ డెవలపర్స్, వీళ్ళందరూ కూడా కొన్ని టెక్నాలజీస్ అని స్పెసిఫిక్గా ఎక్కువ హైరింగ్ జరిగిపోతుంది. సో ఇక్కడ స్కిల్స్ గ్యాప్ అనేది కూడా రావచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చాయంటే ఈ టెక్నాలజీ మీద టాలెంట్ ఉన్న క్యాండిడేట్స్, ప్రొఫెషనల్స్ మనకు అవసరం అవుతారు. మరి ఈ టెక్నాలజీ మీద రియల్గా మనకి రియల్ టైం క్యాండిడేట్స్ ఉన్నారా, అంత మంచి టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారంటే అంత నిజంగా చెప్పుకుంటే అంత టాలెంట్ పీపుల్స్ లేరు. స్కిల్స్ గ్యాప్ ఇక్కడ వస్తుందన్నమాట. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 2025 ఇయర్లో బెటర్ ఆపర్చునిటీ, 2025 ఇయర్లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తున్నానని జనవరి 1 నుంచే
ఇంకా ఫుల్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి అని మాత్రం అనుకోవద్దండి. అదంతా ఎలా ఉంటుందంటే ఐటీ ఇండస్ట్రీ అనేది స్లోగా ఒక మంత్ ఉంటాయి, ఒక మంత్ తగ్గుతుంటాయి, ఒక మంత్ ఉంటాయి, ఒక మంత్ తగ్గుతుంటాయి. అప్ అండ్ డౌన్ అనేది రన్నింగ్ అవుతుంటుంది, జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్ లాగా. అంతేగాని ఇంకా 2025లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అంటున్నారు, వెంటనే జనవరి 1 నుంచి చూసుకోవద్దండి. జనవరి 1 నుంచి అని కాదు, కొన్ని మంత్స్ అప్ అవుతాయి, కొన్ని మంత్స్ డౌన్ అవుతుంటాయి. అలాగే అంటే కొంత బెటర్ 24, 23 కంటే కూడా బెటర్గా ఉంటుంది 25 ఇయర్. ఓకే, ఇంకంతకంటే మనం ఎక్కువగా దేన్ని కూడా ప్రిడిక్ట్ చేయలేము. బట్ కంపేర్ టు ఈ ప్రీవియస్ ఇయర్స్ 25 అయితే బెటర్. ఓకే, అది మరి ఎవరికి ఉంటాయి, మరి ఫ్రెషర్స్ కూడా ఉంటాయా అంటే ఎస్, ఫ్రెషర్స్ కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆఫ్ కంపెనీస్, వాళ్ళ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆల్రెడీ చాలా స్టేట్మెంట్స్ ఇచ్చున్నాయి. మీరు కూడా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆల్రెడీ కొంత ఐడియా కూడా వచ్చి ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం లార్జ్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని మేము ఫ్రెషర్స్ని కూడా ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్ని కూడా ఇన్వెస్ట్ చేసుకోబోతున్నాము, హైర్ చేసుకోబోతున్నాము, నాకున్న ఎంప్లాయీస్ని ఇంక్రీజ్ చేసుకోబోతున్నామని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చున్నాయి. సో స్టేట్మెంట్స్ వరకే కాదండి, మ్యాక్సిమం చేంజెస్ ఉంటుంది, హైర్ కూడా చేసుకుంటారు. బట్ ఏంటంటే మనకి ఈ కాంపిటీషన్ ఎక్కువగా ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే మరీ ఘోరం అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2022 ఇయర్ నుండి 21 నుంచి కూడా అనుకోవచ్చు, ఇప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది క్యాండిడేట్స్ ఖాళీగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే కాంపిటీషన్ కూడా ఫుల్ అయిపోయింది. ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్ వాళ్ళు కూడా 22 పాస్ అవుట్ క్యాండిడేట్స్ కూడా ఇంకా ఫ్రెషర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. మరి అలాంటప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది. మరి ఓపెనింగ్స్ వాళ్ళు ఒక కంపెనీ 2000 తీసుకోవచ్చు, ఒక కంపెనీ 1000 తీసుకోవచ్చు, ఒక కంపెనీ 800 తీసుకోవచ్చు. ఇలాగా వీళ్ళు 100, 1000స్లో అంటే బిలో 5000స్లోని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, లార్జ్ కంపెనీస్. మరి క్యాండిడేట్స్ ఉంది థౌజండ్స్లో ఉన్నారు, ఆర్ 1 lakh కూడా చెప్పొచ్చు, ఆర్ ల్యాక్స్లో కూడా చెప్పవచ్చు. ఏది 2022 ఇయర్ నుంచి తీసుకుంటే, ఓవరాల్గా మన కంట్రీ మొత్తం తీసుకుంటే. అందువల్ల ఇలాంటి క్రౌడ్లోంచి మీకు జాబ్ రావాలంటే మీరు కన్ఫామ్గా మీరు ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ చేయాల్సిందే, కన్ఫామ్గా చేయాల్సిందే. మీరు ఏంటో మీరు చూపించుకోవాలి, మీరేంటో, మీ స్కిల్స్ ఏంటో, పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి మీ రెజ్యూమ్స్ ద్వారా కానీ అలాగా ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇంటర్వ్యూలో కూడా ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు జాబ్స్ వస్తాయి. ఇంతమంది ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అని వాళ్ళు ఉంటారు కదా మరి. సో అందువల్ల ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రెషర్స్ అండి, ఈవెన్ మీరు రిలవెంట్ ఎక్స్పీరియన్స్, ఒక 3 years ఎక్స్పీరియన్స్ జాబ్ ట్రై చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా నాకు 2025 ఇయర్లో జాబ్ కావాలనుకుంటే కన్ఫామ్గా ప్రాజెక్ట్స్ చేయండి, మీ ఓన్ ప్రాజెక్ట్సే చేయండి. ఎక్కడో అక్కడ ఏదో ఒక అప్లికేషన్ తీసుకోండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ అప్లికేషన్ మీద మీరు నేర్చుకున్న ఏ టెక్నాలజీ అయితే అది మీరు నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, టెక్నాలజీ పరంగా మాత్రం ఇంక ఇవి బాగా పాపులర్ రాబోతున్నాయి. ఏవి అంటే ప్రతి డెవలపర్, ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా గుర్తుపెట్టుకొని నోట్ చేసుకునేది, ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అట్లీస్ట్ ఫండమెంటల్ నాలెడ్జ్ అని తెలిసి ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ మ్యాండేటరీ. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా క్లౌడ్లోకి డిప్లాయ్ చేయబోతున్నాయి వాళ్ళ డేటాని. ప్రస్తుతానికైతే మీరు ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్నారో దాని మీద 100% మీరు ఎఫర్ట్స్ పెట్టుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తుంటే మాత్రం 2025 ఇయర్ మీరు డెఫినెట్గా బ్రైట్గా ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు 4 or 5 ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ క్రాక్ చేస్తాగా మీరు ప్రిపేర్ అయ్యండి, 100% జాబ్ వస్తుందని. ఓకే, కష్టపడిన వాడికి 2025 ఇయర్ బెస్ట్ ఇయర్ అండి, ఒక సింగిల్ స్టేట్మెంట్లో. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.